నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల్లూరులోని 13వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నారాయణ. దక్కిల మండలంలోని తెలుగుగంగ కెనాల్ రోడ్డు ప్రాంతంలో వ్యక్తి అనుమానాస్పద మృతి. సైదాపురం మండలం అన్నవరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కూటమి వ్యతిరేక పాలనను ప్రజలకు వివరిద్దాం. గూడూరులోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి. ఓజిల మండలం కురుగొండ గ్రామంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిల మండలంలో ఉన్న తెలుగుగంగ కెనాల్ రహదారి పక్కన ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. డక్కిల మండలంలోని దేవుడు వెల్లంపల్లి సమీపంలో తెలుగుగంగ కెనాల్ రహదారి పక్కన ముళ్ల పొదలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డక్కిల పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సైదాపురం మండలంలోని అన్నవరాజుపల్లి గ్రామానికి చెందిన కొండూరు రవీంద్రరాజుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విలిపించారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డా, ప్రమాదవశాత్తు మృతి చెందాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజలకు కోరారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై చేపట్టిన పనులకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న ఎలమవారి దిన్నె నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చేపట్టారు. డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రతి ఇంటి సభ్యుడికి అందజేశారు. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. ప్రతి ఇంటికి 3-4 ప్రభుత్వ పథకాలు చేరాయని చెప్పి సంతోషం వ్యక్తం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన వివరించారు. మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేం చేసిందో వివరిస్తూ, ఒక బ్రోచర్ ద్వారా వివరిస్తూ, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులోని 246-47 బూతుల్లో, అంటే 13వ డివిజన్లో ఇది ఎలమవారి దిన్నె, నెల్లూరులో ఉన్న పేదలు నిరుపేదల్లో ఇదొక బూత్. ఈ బూత్లో యాక్చువల్గా ఒక 35 ఇళ్ళ వరకు యాక్చువల్గా తిరిగాను. అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది. అంటే తల్లికి వందనం కావచ్చు, లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, 3,000 నుంచి 4,000 కావచ్చు, వికలాంగుల పెన్షన్ 6,000 కావచ్చు, లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 కావచ్చు, కిడ్నీ సమస్యలు లాంటి ఉన్న వాళ్ళకి 10,000 కావచ్చు. సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం 1, 2, 3 వచ్చినాయి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అయితే చిన్నవి, అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది. ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రివిట్మెంట్ కట్టించమని ఒక దగ్గర అడిగారు.
అదేవిధంగా దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి, రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి. ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి, చేయగలిగినవి. ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఇంత లేదు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె ఓజిల మండలం కురుగొండ గ్రామంలో పర్యటించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిల మండలం కురుగొండ గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులు డిఆర్ అంకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో చేపడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ ఏడాది పాలనలో పేద ప్రజలకు అనేక పథకాలు అమలు చేశారని ఆమె వివరించారు. మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఓజిల మండలం కురుగుండ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ప్రతిసారి ప్రచారంలో కానీ ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టినా మనం ముందుగా ఓజిల మండలంలో కురుగుండ గ్రామం నుంచే మొదలు పెట్టడం మనకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమాన్ని, మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనుల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్న మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఓజిల మండలంలో కురుగుండ గ్రామం నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం మొట్టమొదటిసారిగా డిఎస్సి మీద సంతకం పెట్టి 13,400 ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సూపర్ సిక్స్లో మనకు మెన్షన్ చేసిన విధంగా దాంట్లో భాగంగా మనం ప్రచారం చేస్తున్న దగ్గర నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా మనకు 4,000 పెన్షన్ని గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 3,000 పెన్షన్కి అదనంగా 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ని జూలైలో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలలో 7,000 అందించడం జరిగింది. ఆ తర్వాత నుంచి 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున మనము 4,000 పెన్షన్ అవ్వాతాతలకు కానీ, అలాగే వితంతువులకు కానీ, అలాగే ఒంటరి మహిళలకు కానీ అందరికి కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి గత ప్రభుత్వం వాళ్ళు 3,000 పెన్షన్ ఇస్తుంటే ఈరోజు వాళ్ళకి డబల్ చేసి దాన్ని రెండింతలు చేసి 6,000 పెన్షన్ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 90% ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అది నాణ్యమైన ఇవ్వాలి పేదవాళ్ళకి. కొన్ని మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకి చదువుకునేదానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం మాట మాత్రం చెప్పాడే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి ఒక్కరికి మాత్రం ఈ అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వాలి, ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, మరి ముగ్గురుంటే 40,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు గొన్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడాది కూటమి ప్రజా వ్యతిరేక పాలనపై చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వివరించేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ఏర్పాటైన వైకాపా కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ మేయర్ మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమాలు, దాడులు, అక్రమ కేసులు ఇలా ఎన్నో జరిగాయని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించిందని, దీన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. ఇందుకోసం గ్రామాల్లో కమిటీలు పటిష్టపరుచుకొని వారి ద్వారా ప్రతి ఇంటిని సందర్శించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీరందరూ గమనించాలి, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమైన నాయకులకు అందరికి కూడా మరి సంవత్సర కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం వివరించి ఒక అరగంట సేపు అన్ని పాయింట్లు మాట్లాడారు. తర్వాత ఏ రకంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ధైర్యంగా, గతంలో మనం ఏ రకంగా పరిపాలించాము, చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టో, ఖురాను, బైబిల్, మరి అదే రకంగా భగవద్గీతని ఎంత పవిత్రంగా ఆలోచించి ఏ రకంగా సంవత్సర కాలంలోనే 90% ఇంప్లిమెంట్ చేస్తా పోయాము. కూటమి ప్రభుత్వం చెప్పిన మోసపు వాగ్దానాలు సంవత్సర కాలం పాటు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోయారు, ముఖ్యంగా పేద ప్రజలు ఎంత అన్యాయం అయిపోయారు, ప్రతి ఇంటికి వివరిస్తూ ముందుకెళ్ళాలి. ఇది దపదపాలుగా 2 నెలల కార్యక్రమంగా మాకు వివరించడం జరిగింది. అందులో భాగంగా 3వ తేదీ నుంచి 12వ తేదీ లోపల మరి మండలంలో కాన్స్టిట్యున్సీ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అందరూ క్రియాశీలకమైన నాయకులతో మరి దీనికి సంబంధించినటువంటి రీకాల్ మేనిఫెస్టో, కాల్ మేనిఫెస్టో అన్నట్టుగా రీకాల్ చేస్తున్నట్టుగా మేనిఫెస్టోని చూద్దాం, ఏ రకంగా మేనిఫెస్టోని ఆ రోజు ఎలక్షన్లు విన్ కోసం, గెలుపు కోసం మోసపు మాటలు ఏ రకంగా చెప్పారో ఒకసారి దాన్ని చూద్దామని చెప్పి అన్ని వాగ్దానాల మీద పోకుండా సూపర్ 6 వాగ్దానాల మీద మాత్రమే ప్రజల్లోకి వెళ్దామనే ఉద్దేశంతో అందరికీ సంపూర్ణంగా ఆయన వివరించారు. ఏ రకంగా ఈ 6 పథకాలు మోసమైన. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. కలిసి వెళ్దాం, భర్తన్న అందరం కలిసి వెళ్ళి చేసుకోవాలని ఎవరికి మరో సపోర్ట్ ఇచ్చేదానికి తాముకు సంబంధించి కానీ కుటుంబ మతానికి సంబంధించి పార్టీ అండగా ఉందనే ఒక భరోసా వాళ్ళకి కల్పించగలిగితే ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి ఇప్పుడే చెప్తున్నట్టుగా గ్రామ కమిటీలు వేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి గ్రామ కమిటీలతో పాటుగా గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా అధికార దృష్టికి తీసుకొచ్చేదానికి మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి దీని ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న పిలుపు మేరకు నెల్లూరు జిల్లాకి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తల్ని చిన్న పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి మీరు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితులు లేకపోతే కార్యకర్త నైతికంగా చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. గూడూరు నియోజకవర్గంలో బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇంత పెద్ద వేవ్లో కూడా, కూటమి ప్రభుత్వ వేవ్లో కూడా ఈరోజు మనం 20,000తో ఓడిపోయాం. 20,000లో అర్బన్ ఓటు 15,000, మిగిలిన రూరల్ అంతా కలిపితే 5,000 ఓట్లతో దాదాపు అన్ని మండలాల్లో 1000 లోపల మనం తక్కువ వచ్చాము. అనుకున్న మెజారిటీలు కొన్ని సమయాల్లో మేము బయట తిరగడం, పార్టీ పని మీద బయట తిరగడంలో కొంత నా సైడ్ లోపాలు కూడా ఉండొచ్చు. కాబట్టి అవన్నీ సర్దిద్దుకొని ఈసారి మేరీ మురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కోట మండలంలో నన్ను అనుమతించే గ్రామాల్లో మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఆ గ్రామాలు రోడ్లు తీసే ఉంటాయని చెప్పి ఈ సభగా చెప్తూ, రేపు మన నాయకుడు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పినా చెప్పకపోయినా అది మా బాధ్యతగా స్వీకరించి ఆ సభని ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి,
దామోదర్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, మల్లి విజయ్ కుమార్ రెడ్డి, మసూదన్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, గురవయ్య, మహేంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, కోడూరు మేరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలం జోరేపల్లి పంచాయతీలోని అక్కమాంపురం గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వర్లు, నాగరత్నమ్మ దంపతులకు చెందిన పొలాన్ని తమకు ఇప్పించాలని రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు వినతిపత్రం అందజేశారు. సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ సభ్యుల ద్వారా బాధిత కుటుంబం అధికారికి సమస్య విన్నవించారు. అనంతరం సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు సల్మాన్ రాజు మీడియాతో మాట్లాడుతూ నక్కా వెంకటేశ్వర్ల పొలాన్ని అతని తండ్రి, తమ్ముడు ఆక్రమించుకుని నక్కా వెంకటేశ్వర్ల దంపతులను ఇబ్బందులు పెడుతున్నారని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వీఆర్ఓ చేత సర్వే చేయించి సమస్యకు పరిష్కారం చూపుతామని తహసీల్దార్ చెప్పారని ఆయన వివరించారు. పేరు నాగరత్నమ్మ. భూమి తోటలోకి పోయి సాగు చేసుకున్నట్టుకి నన్ను అడ్డుపడుతున్నారు. మా అత్త, మా మామ, మా మరిది తోటలోకి కానివ్వలే. ఎవరి మీద? జోరేపల్లి లక్ష్మాపురం. ఎవరు అడ్డుపడుతున్నారు నీ పొలం? మా మామ, మా అత్త, మా మరిది. నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? లక్ష్మాపురం గ్రామంలో మా నాన్న నాకు 2 ఎకరాల 50 సెంట్లు పొలం వస్తే అది స్వాధీనం చేసుకొని నన్ను దగ్గరికి రానిట్టులే. కానీ దాన్ని నాకు రావాలని చెప్పి అమ్మరావు కాడ పోయి అర్జీ ఇచ్చి స్వాధీనం చేశాను. అర్జీ ఇచ్చి దానిలో వచ్చిన ఆదాయం అంతా ఊళ్ళో అనిపిస్తున్నారు. మాకైతే ఇయటంలే. చిన్న బిడ్డలు, 2 పాపలు. మమ్మల్ని అయితే తోటలోకి వస్తే మేము పాతి పెడతామండి. ఎవరికి ఇచ్చారు అర్జీ? ఎంఆర్ఓకి ఇచ్చాను సార్. సార్ ఏం చెప్పారా? సార్ పంపిస్తాము, ఇయరావు పంపిస్తాము, సర్వీస్ చేయించి. సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ రాజు నేను, అలాగే గూడూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ కుమార్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అక్కమాంపురం గ్రామం చెందినటువంటి నక్కా వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య వైపాపు రత్నమ్మ, వాళ్ళకి భూమి అనేది సుమారు 18 సంవత్సరాల పైగా వాళ్ళ భూమి ఉంది వాళ్ళ వరకు. అయినప్పటికీ వాళ్ళకి పట్టా, అడంగల కాపీలు అన్నీ వాళ్ళకి పట్టా రిపోర్ట్స్ వాళ్ళకి ఉన్నప్పటికీ ఇది వాళ్ళ అమ్మగారి పేరు మీదగానో లేకపోతే మామగారి పేరు మీద ఉన్నటువంటి భూమి కాదు. కానీ ఇది పార్టీషన్ డీడ్ కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయము. కాబట్టి నక్కా రత్నమ్మ గారికి ప్రభుత్వ వారి డీకేటీ పట్టా భూమిని మంజూరు చేసి వారి జీవనోపాధి నిమిత్తము దాన్ని సాగు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే సొంత వాళ్ళ కుటుంబస్తులే వారికి ఆటంకాలుగా మారి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారు సందర్శించడం జరిగింది. అందు నిమిత్తం మన రాపూర్ మండలం ఎంఆర్ఓ గారిని, లక్ష్మీ నరసింహన్ గారిని కలిసి వాళ్ళ పక్కా డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్నీ వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి భూమి సర్వే నిమిత్తం మీరు సర్వేని పంపించి ఆ సర్వే చేయడానికి వాళ్ళకి సహకరించినట్లయితే మేము దగ్గరుండి ఆ భూమిని ఈరోజు ఇప్పించడానికి సిద్ధం చేసుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో మీరు కూడా క్షయ వ్యాధిగ్రస్తుడు ఎస్దాని వైద్య ఖర్చులకు రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు స్పందించారు. ఆయన దాతృత్వంతో 15,000 రూపాయల నగదును ట్రస్ట్ సభ్యులు ప్రజేందర్ రెడ్డి ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. చిల్లకూరు మండలంలోని పారిచర్లవారిపాలెంలో నివాసం ఉంటున్న ఎస్దాని గత కొన్నేళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో రాజినేని శ్రీనివాసులు నాయుడు స్పందించి వైద్య ఖర్చులకు నగదు అందజేసినట్లు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. పాలిచెర్లవారిపాలెం గ్రామంలో ఎస్దాని గారు టీబీ వ్యాధితో బాధపడటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ అత్తగారైనటువంటి హసీనా గారు ఒక బాడీ ఇంట్లో ఉంటూ పైన చూసుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ననే రాజినేని శ్రీనివాసులు అన్నని కలవడం, అన్న వెంటనే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేద్దామని ఇప్పుడే 15,000 రూపాయలు వాళ్ళ వైద్య ఖర్చులు నిమిత్తం అన్న పంపించడం జరిగింది. అంతేకాదు ఆర్ఆర్ సిటీ ఇప్పుడు కూడా ఎక్కడైతే వైద్యం అదేవిధంగా విద్య ఈ రెండిటికి 2 కన్నుల్లాగా సహాయం చేయడం జరుగుతుంది. అన్న వెంటనే తెలియజేసిన వెంటనే ఈ సహాయాన్ని అందజేయడం, ముఖ్యంగా వాళ్ళు ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకునే దానికి పడుతున్నటువంటి తపన చూసి భవిష్యత్తులో కూడా ఇంకా సహాయ సహకారాలు ఆర్ఆర్ సిటీ ట్రస్ట్ తరఫున అందజేస్తారని తెలియజేసుకుంటూ, ఇంకా దాతలు కూడా మిగిలిన వాళ్ళు కూడా స్పందించి ఎంతోమంది మన గ్రామంలో కూడా చాలామంది దాతలు ఉన్నారు.
వదాన్యులు వాళ్ళందరూ కూడా ఇటువంటి నిరుపేదలకు సహాయం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. RRCT ట్రస్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి అభాగ్యులకి కల్పవృక్షంలా రాజనేని సేనానికి అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే 15,000 రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకొని మీరు కూడా దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీపిచ్చి వాళ్ళకి మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. AIIEA యూనియన్ 75వ వారోత్సవాల్లో భాగంగా గూడూరు మండలంలోని నెల్టూరు గిరిజన కాలనీలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను యూనియన్ నాయకులు అందజేశారు. అలాగే దుప్పట్లు కూడా అందజేశారు. దాతగా క్లైమ్స్ AAO శర్మ, N శివకుమార్ వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి శివకుమార్, బ్రాంచ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, ట్రెజరర్ తరుణ్ సాయి, విజయ్ భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మా యూనియన్ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. సో దాన్ని పురస్కరించుకొని ఈ సెలబ్రేషన్స్లో పిల్లలంటే భావితరాలకి పౌరులు. సో అలా మీరే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మీ నుంచే చేయాలని మా సెక్రటరీ గారు ప్రతి ఇయర్ చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చాము. మీరు ఇవన్నీ తీసుకొని బాగా చదువుకొని టీచర్స్కి కోఆపరేట్ చేసి మీరు కూడా ఇలాగా ఒక ఉద్యోగం సంపాదించుకొని మీరు కూడా రేపు ఆ జనరేషన్ పిల్లలకి ఇలా పంచుతూ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా? మీతో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి తీసుకురావాలా స్కూల్కి. అందరూ చదువుకుంటేనే ఈరోజు లక్షణంగా బతకగలము, ఎవరి దగ్గరైనా మాట్లాడగలం. చదువు లేదనుకోండి ఎవరి దగ్గర మాట్లాడలేము. ఇప్పుడు నేను 5 రూపాయలు ఇవ్వాలనుకో, నువ్వు చదువుకోండి 5 రూపాయల లేదా అని తెలుస్తుంది. లేదా నీకు ఏం తెలుస్తుంది 5 రూపాయలు 10 రూపాయలు అనేది కూడా తెలియదు నీకు. అందుకని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. 5 నుంచి షిఫ్ట్ చేయాలనుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి. రోజు స్కూల్కి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పి అయ్యా రాండి స్కూల్కి పోదాము, మనం చదువుకోవాలి, భోజనం పెడుతుంది, అన్ని బుక్స్ ఇస్తుంది, అన్ని ఫ్రీగా జరుగుతున్నాయి. మీకు ఇంకేమి రాత్రి ఒక పూట ఉదయం ఒక పూటే కదా మీ తల్లిదండ్రులు పెడతారా? ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతిరోజు స్కూల్కి రావాలి, బాగా చదువుకొని రేపటి పౌరులు మీరే. ఇప్పుడు చూడు మన ఇండియాని ఆకాశంలో ఆయన వెళ్ళాడు చంద్రగ్రహణంలో. అట్లా మీరు కూడా ఉపగ్రహంలో మీరు కూడా బాగా చదువుకుంటే మీరు కూడా సైంటిస్టులు అయ్యి మీరు కూడా మంచి ఏమైనా కనుక్కోవచ్చు. అట్లా మీరు కూడా బాగా డెవలప్ అవ్వచ్చు, బాగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, మంచి ఇల్లులు కట్టుకోవచ్చు, అన్నీ మంచి కారు బైకులు అలాంటివన్నీ కొనుక్కోవచ్చు. మీరు చదువులేదనుకో ఎవరు ఏమీ చేయలేరు. మీరు కూడా రోజు పనికి పోయి రావాలి. మనుబోలు మండలంలోని కోదండరాంపురం గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల వెంకటరమణయ్య గౌడ్, బుజ్జమ్మ, వారి కుమారుడు చంద్రశేఖర్ గౌడ్, కోడల కల్పన, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रंजन वरन विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु
चरित सुनबे करसिया राम लखन सीता वन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల్లూరులోని 13వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నారాయణ. దక్కిల మండలంలోని తెలుగుగంగ కెనాల్ రోడ్డు ప్రాంతంలో వ్యక్తి అనుమానాస్పద మృతి. సైదాపురం మండలం అన్నవరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కూటమి వ్యతిరేక పాలనను ప్రజలకు వివరిద్దాం. గూడూరులోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి. ఓజిల మండలం కురుగొండ గ్రామంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.